ఇప్పుడు పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి, వైసీపీ నుంచి వెంకట గౌడ పోటీ పడగా అమర్నాథ్ రెడ్డి ఆ ఎన్నికల్లో 20,122 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ముందుగా ఎన్నికల సమయంలో పలమనేరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. ఏనుగుల దాడి అక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏనుగుల దాడి కారణంగా రైతులు, సాధారణ పౌరులు కూడా గాయాల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఈ నియోజకవర్గంలో. సో ఏనుగుల దాడుల నుంచి రక్షణ కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే ఉద్యానవన రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. చాలా ఎక్కువ మంది రైతులు ఉద్యానవన పంటలు పండిస్తూ ఉంటుంటారు. ఉద్యానవన పంటలు పండించే రైతులకు ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి. ఏనుగుల రూపంలో కూడా కష్టాలు వస్తున్నాయి. సో ఉద్యానవన రైతుల సమస్యలని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. ఇక హంద్రినివా ద్వారా చెరువులకు నీరు అందిస్తాము అంటూ హామీ ఇచ్చారు. పలమనేరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే కొన్ని చోట్ల ల్యాండ్ రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వివాదాలు తలెత్తుతూ ఉన్నాయి. సో ల్యాండ్ రికార్డులు సరిచేస్తామంటూ హామీ ఇచ్చారు. రోడ్లను పూర్తి స్థాయిలో రిపేర్ చేస్తాము, గతుకులు లేని రోడ్లను నియోజకవర్గ ప్రజలకు అందిస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పటికీ నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు ఇవే. కైగల్ రిజర్వాయర్ పనులు పూర్తి చెయ్యాలి అని జనం అడుగుతూ ఉన్నారు. అలాగే టమాటో రైతులకు కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం రైతులకు పెద్ద సమస్యగా కనిపిస్తూ ఉంది. ధరలు తగ్గినప్పుడు లేదంటే పంట ఎక్కువగా వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ నిల్వ చేసుకోవాలో తెలియడం లేదు. అయిన కాడికి రైతులు అమ్ముకోవాల్సి వస్తూ ఉంది. ఇక సెగ్మెంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అవసరమని రైతులు అంటూ ఉన్నారు. ఒకవేళ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తే తమ పంటలు స్థానికంగానే అమ్ముకోవచ్చు, వెంటనే అమ్ముకోవచ్చు. తద్వారా తమ పంటకు ఎక్కువ ధర కూడా వస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటే అని ఆ నియోజకవర్గ రైతులు అంటూ ఉన్నారు. ఇక మదనపల్లె పీలేరు 4 లేన్ల రోడ్డు అవసరం ఉంది. ప్రస్తుతం 2 లేన్ల రోడ్డే ఉండటంతో అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక సమస్యగా కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. కొత్త 108 అంబులెన్స్లను ప్రారంభించారు. అలాగే పవన్ చొరవతో ఏనుగుల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. వీటితో పాటు ఏనుగుల దాడిలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడంలో ఎమ్మెల్యే తీసుకుంటున్న చొరవ ఒక పాజిటివ్ అంశంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు వ్యర్థాల రీసైక్లింగ్కు ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. నాగమంగళంలో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ ఎమ్మెల్యేకు గ్రౌండ్లో పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. ఎమ్మెల్యే చుట్టూ కోటరీ ఉంది. ఆ కోటరీ చాలా సమస్యలను ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు. కోటరీని దాటుకుని ఎమ్మెల్యే వరకు వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని జనం అనుకుంటూ ఉన్నారు. అలాగే కలప స్మగ్లింగ్ చాలా ఎక్కువగా నడుస్తూ ఉంది. కలప స్మగ్లింగ్కు చెక్ పెట్టలేకపోతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో చలాయించినటువంటి అధికారులే మళ్ళీ ఇప్పుడు హవా చలాయిస్తున్నారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక 2014, 2019కి సంబంధించి నీరు చెట్టు బిల్లులు రాకపోవడం ఒక సమస్యగా కనిపిస్తూ ఉంది. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది జనం చెప్తుంటే బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 15% మంది జనం అంటుంటే అస్సలు బాగా లేదు అని 12.5% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 27% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. 73% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 15% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అంటే 27% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 73% మంది జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు చూడండి. చాలా బాగుంది అని 15% మంది అంటున్నారు. బాగుంది అని ఇంకో 15% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం అంటున్నారు.
బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 22% మంది జనం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుందని 12.5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 15% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం అంటుంటే బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేశారో చూడండి. చాలా బాగుందని 25% మంది చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం అంటున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారంటే చాలా బాగుందని 20% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తున్నారు. బాగోలేదు అని 12.5% మంది జనం అంటుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయి అని 22.5% మంది జనం చెప్పారు. కావు అని 20% మంది జనం అన్నారు. కావచ్చు అని 15% మంది జనం చెప్పారు. తెలియదు అని 42.5% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుందని 32.5% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 25% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని ఇంకో 25% మంది జనం అంటున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 17.5%గా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 22.5% మంది జనం అంటున్నారు. పెరగలేదు అని 27.5% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 15% మంది జనం అన్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 35%గా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 27.5% మంది జనం చెప్పారు. రాదు అని 37.5% మంది జనం అన్నారు. రావచ్చు అని 10% మంది జనం చెప్పారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 25%గా కనిపిస్తోంది. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 20% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 37.5% మంది జనం చెప్పారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 42.5%గా కనిపిస్తోంది. ఇవి పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.